काश्मीरी अमृतफल धाड़ी फल नारकले निदान समर्पयामि ओम प्राणाय स्वाहा ओम तपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे मध्य मध्य पार्यां समर्पयामि ओम सम्राजे देवराजे स्वाहा बाबू मंगला पाठ दिया साहित्य मंगला ओम सम्राजे देवराजे स्वाहा प्रिय कर्महे ये मूड రోజుల జరిగినటువంటి కార్యక్రమాలు చాలా విశేషమైనటువంటివి పుణ్యప్రదమైనటువంటివి ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి కార్యక్రమాలు అన్ని ओम हम आत्माय स्वाहा ओम आत्माय स्वाहा ओम हम आत्माय स्वाहा ओम गायत्री चंदा प्राणायाम
అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృత్యర్థం కర్మ ఫల అభ్యర్థం సమస్త సంగణ శిఖర కలశ గజస్తంభ ఆరభైరవ గణనాగేంద్ర తదగణి విఘ్నాచకర్మార్జిత మహాగణపతి పూజాంచ కరిష్యే తదగణి కలసారాధన కరిష్యే. దానికి చుట్టూ గంధం పెట్టండి. ఆ చుట్టూ ఇందాక ఆచమనం చేసింది కాదు, ఆచమనం చేసింది పక్కన పెట్టండి. ఎంగిలి నీళ్ళు అది పనికిరాదు. రెండోది తెచ్చుకోండి. అందరు వేశారా? కలసానికి గంధం కుంకుమం పెట్టండి. మొట్టమొదట అది చేశారా? దాంట్లో అక్షతలు పుష్పాలు వేయండి. అక్షతలు ఆ పువ్వుతోటి 3 సార్లు తిప్పండి. కలసంలో ఉంటుంది, కలసంలో 3 సార్లు తిప్పండి. హస్తయో అర్ఘ్యం సమర్పయ. ఓం ఆపోహిష్టామయో భవస్థాన గోర్ణే దధాతన మహేరణాయ సంచతే వస్యవత కోరసస్తస్య భాగే దేఖనః అటువంటి నీటి మనం 3 సార్లు చేతులు వేసుకొని తాగాం. చదవడం తాగకుండా పుట్టుకోమ్మా సార్. ఏదో పరాకుగా చిరాకుగా ఏదో ఆలోచిస్తుంటావేమో అట్లా వద్దు అని చెబుతున్నాం. కాబట్టి మా ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఆ ఎదురుగా పెడితే ప్రసాదం తింటాడు, వెనక పెడితే తింటాడు. అందుకని కడిగి పెట్టి వెంకాయ నొక్కి సక్కడికి వదిలేసి లేచి కొబ్బరి కొట్టుకున్నాను. ఒక చాలు ఒకటి కొట్టుకోండి, ఒక లోపల పెద్ద నేల కొట్టుకుంటాము. మగనపయ్య బలగున్నదే మగనపయ్య తండ్రి తోలుంటే మగనపయ్య బలగున్నదే మగనపయ్య ముందు మొక్కున వాడమ్మో మగనపయ్య కంటి తనయుడమ్మో మగనపయ్య కంటి తనయు ఏరేడులు తాను ఏలేటి దేవుడు ఏకదంతా ఉన్న ఎలుకగా నోడు భక్తులగా
పుట్టాము విన్న పుణ్యమంట దేవుని మనసారా పిలిచినట్ట కష్టాలు ఎన్నో తొలగిపోవునంట కష్టాలు ఎన్నో తొలగిపోవునంట కష్టాలు ఎన్నో తొలగిపోవునంట కొలిచేటి భక్తులకు మా గణపయ్య కుండన్న దేవుడకు మా గణపయ్య కొలిచేటి గజానే రాక్షస గజరాజు నంది శివభక్తుడు పరమశివుని మీద పరమ భక్తుడేను పరమశివుని మీద ఆ శివుని కోసమైతే ఆ గజరాజు తపస్సు చేస్తా ఉన్నాడు కాలాన ఆ శివుని కోసమైతే తపస్సు చేస్తా ఉన్నాడు ఘోరమైన తపస్సంట యమ్మ ఘోరంగా చేయబట్టే ఆ గజరాజు ఘోరమైన తపస్సంట యమ్మ ఘోరంగా చేయబట్టే ఆ గజరాజు తపస్సును మెచ్చుకోని శివుడు పై సమేలేని ఆపోల శంకరుడు గజరాజు చెంత పురాణే వచ్చినాడు నీ తపస్సును మెచ్చిన గజరాజ వరం అనే ఆ శంకరుడు గణపయ్య చరితం వినరే ఓయమ్మ అబ్బబ్బ గజసూరుడు ఓయమ్మ ఏమని వరం కోరే ఆ రాక్షసుడు ఓ కైలాసవాస కరుణించి వచ్చినవా ఎక్కడ ఉంటే నేను బ్రతకాలేని నా హృదయం వస్తుంటే అని శంకరునితోని ఆ గజరాజు వరం కోరుకునే ఓయమ్మ శంకరునితోని ఆ గజరాజు వరం నా హృదయం నీ భూమి ఎల్లప్పుడు నివసించి గజరాజు నా శంకరుడు పలికి బొమ్మ బోడు ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజరాజు హృదయంలో నివసించబట్టేను గజరాజు హృదయంలో నివసించబట్టేను బట్టే యమ్మ నెలలేమో దాటబట్టే శివుడు నీ కైలాసం ఓయమ్మ చిమ్మ చీకటాయేను అప్పుడు కైలాసమంతున పార్వతీదేవేమో భర్త రాక కొరకు ఎదురు చూడబట్టే దేవన దేవుళ్ళ తల్లడిల్లాబట్టి ఎంత పురాడోయమ్మ శివుడైతే జాడ దుర్గాడోయమ్మ శివునిది వ్యక్తి పార్వతీ ఓయమ్మ బ్రహ్మాది దేవుళ్ళను శరణు వేడే బ్రహ్మాది దేవుళ్ళు దివ్య దృష్టితోని శివుని జాడనైతే తెలుసుకొని వాళ్ళు బయలుదేరినారమ్మ గంగెలో లాయేషము కట్టుకొని బయలుదేరినారమ్మో వాళ్ళైతే ఇంటింత ఆదేశము ఆ దేవుళ్ళు చేరనే వచ్చినారు ఓయమ్మ ఇంటింత ఆదేశం ఆ దేవుళ్ళు చేరనే వచ్చినారు ఆటలాడుకుంటా పాటలు పాడుకుంటా
పూట గంగిరెద్దులతోని గంతులేయబట్టి ఆట పాటలతోని మెప్పించిరందరినీ ఆట పాటలతోని మెప్పించిరందరినీ ఆట పాటలతోని మెప్పించిరందరినీ ఆ సంగతి విన్నాడు వాగజరాజు వాళ్ళను పిలిచిండమ్మో కోటలోకి ఆ సంగతి విన్నాడు పిలిచిండమ్మో కోటలోకి ఇప్పుడు వాళ్ళతోని అగజరాజు ఆటలే ఆడుమనే ఆ కోటలో అగజరాజు ఆటలే ఆడుమనే ఆ కోటలో అప్పుడు ఆ దేవుళ్ళు గంగిరెద్దులతోని తీరొక్క ఆటలు ఆడిరి అక్కడ గజరాజునైతే మెప్పించినారమ్మా గజరాజునైతే మెప్పించి గజరాజునైతే మెప్పించి ఆటలు మెచ్చినాడు గజరాజు వరములు కోరుకోమా అని అన్నాడు బాలుడంటే బాలుడే ఏవి వరము గోరిరి గజరాజు నంగడపై చేస్తుండినరే ఓయమ్మాలు ఆ చేతి ఎలుగునరే ఓయమ్మాలు ఓ రాజ గజరాజ నీ హృదయమందున్న లోకాల శంకరుని మాని పొడు గజసురుడు ఓయమ్మ ఏమనాలో పిచ్చేను ఆ గజరాజు వరం గోరు మానవులు కాదని అనుకున్నాడు ఆ గజరాజు వరం బ్రహ్మాది దేవుడే శివుని కోసమైతే వాళ్ళు వచ్చిందని తెలుసు ఇస్తానన్న వరమును ఆ గజరాజు మాట తప్ప లేకను ఆ గజరాజు ఇస్తానన్న వరమును ఆ గజరాజు నా హృదయం ఉన్న శివుడి నీతో పంపిస్తాననే గజాసురుడు నా హృదయమందు ఉన్న శివుడి నీతో పంపిస్తాననే గజాసురుడు అప్పుడు గజరాజు తనలోన ఉన్నట్టి ఆ పరమశివుడి పరమ భక్త కొలిచి రెండు వరములైతే నాకివ్వమన్నాడు రెండు వరములైతే నాకివ్వమన్నాడు రెండు వరములైతే నాకివ్వమన్నాడు నా చిరు పిల్లప్పుడు పరమేశ నీ ఇంటికి అని కోరేను గౌరవం పట్టుపోయము అగనపయ్య గజము కనాముడము అగనపయ్య అలాగే నా శిరసు లోకాలు పూజించాలని కోరేను ఆ గజరాజు హిందూ ముఖ్యమానము గజరాజు మాట ఒప్పుకుని ఆ శివుడు గజరాజు కైతేను రాదాస్తూ అన్నాడు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకు వచ్చే బ్రహ్మకి దేవుళ్ళతో శివుడు బయలుదేరుతున్నాడు ఓయమ్మ దేవుళ్ళతో శంకరుడు బయలుదేరుతున్నాడు ఓయమ్మ శివుడే రెడ్డి పట్టము ఆ శంకరుడు చేరనే వస్తున్నాడు అక్కడ శంకరుడు చంద్రమాసుని రాక పార్వతమ్మకు తెలిసి సంతోషంలోని స్నానం చేసి పోదాం అనుకున్నదా తల్లి స్నానం చేసి పోదాం అనుకున్నదా తల్లి స్నానం చేసి పోదాం అనుకున్నదా తల్లి స్నానం చేసేటప్పుడు కారము కావాలని పార్వతి స్నానం చేసేటప్పుడు కారము నలుగు పిండిని తీసాను ఆ పార్వతి నలిపి ముద్ద చేసాను నలుగు పిండిని తీసాను ఆ పిండి ముద్దతో తల్లి పార్వతమ్మ చక్కటి బాలుని తయారు చేసింది బాలుని కైతే స్నానాలు
సూర్యునిలా కాలుంటూ దగదగ మెరవబట్టే అప్పుడు కాలుంటే మాతరపై వలె గొప్ప దేవుడపై ఆ బాలునైతే చూసి పార్వతి సంతోషపడుతున్నదో చల్లని ఏ మాతరపై దేవుడ సంతమామ కన్న సక్కని బాలుడు చిటిపట్టి నడకలతో చిన్నారి బాలుడు సిన్నమూలకిచ్చే ఆ ముద్దు బాలుడు ఎంత చక్కనుకున్నాడో బాలుడు ఎంత ముద్దొస్తున్నాడో అనుకున్నది ఎంత చక్కనుకున్నాడు బాలుడు ఎంత ముద్దొస్తున్నాడో అనుకున్నది ముద్దు మీద బాలునికి మురిపెంక పెట్టబట్టే ఆ పార్వతి మీద బాలునికి పెట్టబట్టే ఆ పార్వతి ఆ బాలునైతే ద్వారము కాడను కావాలంటే తల్లి లోనికెవలొచ్చిన అడ్డు నిలువమంది తినుబండారాలు పెట్టి ఆ బాలుని దీవిచ్చినాడు యమ్మ పార్వతి బండారాలు పెట్టి ఆ బాలుని అప్పుడ బాలుడైతే ఆ పార్వతితో ఏమిటా ఉన్నాడమ్మో యమ్మ అప్పుడ బాలుడైతే ఆ పార్వతితో ఏమిటా జబదాటను ఎంబ ద్వారం పాడనే నేను కావాలంట చీకనైనా లోనికి పంపానానే ముద్దు మాటలకు ఆ తల్లి ముసిపోతున్నదమ్మా కావాలొచ్చి ఆ తల్లి స్నానానికి వెళ్ళేనమ్మో ఆ పార్వతి గర్వయ్య చరిత్రం వినలే మోయమ్మలు ఆ దేవుళ్ళి గరుగనలే మాయమ్మలు నా శివుడు కైలాసం చేరి అంతా ప్రముఖైతే రానే వచ్చినాడు ఆ శివుని రాకలు బాలుడు చూసే ఆ శివుని రాకలు బిర్రలోనికైతే ఆ శంకరుడు పోతానే ఉన్నాడమ్మో అప్పుడు బిర్రలోనికైతే ఆ శంకరుడు పోతానే ఉన్నాడు ద్వారమే దాటగానే ఆ శివుణ్ణి అప్పుడు ఆ శంకరుడు ఆ బాలుని చూసి ఎవ్వడవ్రా బాల నా కట్టు నిలిచావు నిన్నిక్కడ ఎవరు కావాలొచ్చిండ్రానే అప్పుడు ఆ బాలుడు ఆ శివునితో ఏమన్నా చెప్పావట్టే అమ్మవారు పార్వతి నన్నిడ కావాలి దానే ఆ శివునితో అమ్మవారు పార్వతి నన్నిడ కావాలి దానే ఆ శివునితో పార్వతి ఆజ్ఞలేపుతాను ఎవరినైనా లోనికి తోనియ వచ్చిన దారిని వెనకకు అనే వచ్చిన దారిని వెనకకు అనే వచ్చిన దారిని వెనకకు పడగు తూకేసివో నీ తల 60 వచ్చలు చేస్తాను అన్నాడు ప్రాణాలు ఇప్పుడే తీస్తాననే అగాలుడు చల్లవి
అప్పుడా శంకరుడు కోపంతో చూసిండు, కంట్లు పటపడ కొరికి కళ్ళెర్ర చేసిండు. శివతాండవంతోని భయపెట్టే బాలుని, శివతాండవంతోని భయపెట్టే బాలు, శివతాండవంతోని భయపెట్టే బాలు. అయినను బెదిరడమ్మో ఆ బాలుడు, అడ్డైతే జరగడమ్మో ఆ బాలుడు. అయినను బెదిరడమ్మో ఆ బాలుడు, అడ్డైతే జరగడమ్మో ఆ బాలుడు. తండ్రివాడు బాలుడు ఓయమ్మ ఉండి పట్టు ఇడువాడు ఆ బాలుడు. తండ్రివాడు బాలుడు శంకరుడు జడలీర పోసిండు, ఢమఢమ మోతలతో ఢమరు కప్పొగించి ముక్కండీశుడు కోపంగా చుట్టిండు. ముక్కండీశుడు కోపంగా చుట్టిండు. ముక్కండీశుడు కోపం శివుడి తీసిండము. శంకరుడు రిగ్గున ఇసిరిండము ఆ బాలునిపై. శివుల తీసిండము శంకరుడు తీసిండము ఆ బాలు. రానే బాలుని దిక్కు ఆ శివుడు విసిరిన త్రిశూలమైతేను గురి తప్పకుండాను దూతూ వచ్చి బాలుని ఖండించి వేసింది. బాలుని ఖండించి వేసింది. మరిచే ఆ బాలుడు నేలుకే గురిండము ఆ బాలుడు నరపై విన్నారము ఆ పార్వతి దిగ్గలే తిండము అది శక్తి పరుగు పరుగున తల్లి బయటకు వచ్చింది. ద్వారం గట ముండెంతో పడి ఉన్న కళ్ళను దిద్ది కోపంతులే అప్పుడు పార్వతమ్మ ఆది శక్తి అవతారం ఎత్తిందమ్మో యమ్మ. అప్పుడు పార్వతమ్మ ఆది శక్తి అవతారం ఈ గడగడ ముళ్ళు అలే వరికే కోపంతో పార్వతి శివగణములందరినీ దొరికినోళ్ళనైతే దొరకబట్టి కొట్టి క్రికెట్ వాళ్ళనైతే క్రికెట్ కాబట్టేను. క్రికెట్ వాళ్ళనైతే క్రికెట్ కాబట్టేను. క్రికెట్ వాళ్ళనైతే క్రికెట్ కాబట్టేను. దేవలోకమంతయు యమ్మ గడగడలాడబట్టే అప్పుడు దేవలోకమంతయు యమ్మ గడగడలాడబట్టే అప్పుడు ముల్లోక దేవుళ్ళట పార్వతిని శరణు గోరినారమ్మో. ముల్లోక దేవుళ్ళట పార్వతిని శరణు గోరినారమ్మో. శరణు ఘోషతోని పార్వతి శాంతించి దేవుళ్ళందరితోని ఏమంటావు నాది నా పక్కనెట్లయినా బ్రతికించాలని చెప్పే ఎట్లయినా బ్రతికించాలని చెప్పే నాకునెట్లయినా బ్రతికించాలని చెప్పే పార్వతి మాట విని ఆ శంకరు ఏమంటా చెప్పబట్టే ఆ బదులతో అప్పుడు పోయమ్మో ఆ గణపయ్య గజము జంతువు తల దిమ్మనే ఆ శంకరుడు అప్పుడు బటులైతే అడవి మగ మందు జంతువు తిరతుకై బయలుదేరినారు. తొండలు కోనలు ఎన్నో తిరిగినారు. తొండలు కోనలు ఎన్నో తిరిగినారు. తొండలు కోనలు ఎన్నో తిరిగినారు. ఎంత తిరిగినా దొరకదు ఆ జంతువు ఏడ చూసిన లేదమ్మో ఆడవిలు. ఎంత తిరిగినా దొరకదు ఆ జంతువు ఏడ చూసిన లేదమ్మో ఆడవిలు. తిరిగి తిరిగి వాళ్ళైతే యమ్మాలకి పోయినారమ్మ. అప్పుడు తిరిగి తిరిగి వాళ్ళైతే పోయమ్మాలకి పోయినారమ్మ. విశ్రాంతికై వాళ్ళు చెట్టు కిట్టుండగా శివ శివాలకుంట అరుపులే వినిపించే పరస్పర పటులు
ఖండించి ఆ బటులో కైలాసం చేరినప్పుడు ఖండించి ఆ బటులో కైలాసం చేరినప్పుడు శివుని మాట మీద గజరాజు శిరస్సును బాలుని ముండాన్ని కతికించినారమ్మ పార్వతీయం సంతోషపడుతుంది గజరాజు ముఖముతోని